చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది. అతడు ఒకవేళ ఏదన్నా తప్పు చేసి ఉంటే తన పాపాలను ఒప్పుకొని ప్రభు క్షమాపణను పొందుకొని తిరిగి సంతోషంగా జీవిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నేను కూడా ప్రార్థన చేయడం ద్వారా అనేకులు స్వస్థత పొందడం నేను చూసినానండి. చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నా దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన నూనె వేసి ప్రార్థన చేసినప్పుడు ఇన్స్టెంట్గా వారికి ఉన్న ఆ నొప్పులు పోవడము, మొన్నటి దినంన మేము 2 సాక్ష్యాలు చూసినాం. ఇన్స్టెంట్గా దేవుడు ఆ నొప్పులను తీసేసినాడు కదండి. అదేదో దురాత్మ ప్రభావం వల్ల మెడలు నడుములు నొప్పిలేస్తా ఉన్నాయని ఒక స్త్రీ చెప్తా ఉన్నప్పుడు ఆమెకు ప్రార్థన నూనె వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇమ్మీడియట్లీ స్వస్థపరచడం నేను చూసినాను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మరి తన భార్యను నిజామాబాద్లో ఉండే వ్యక్తి